చంద్రయ్యకు శ్రీదేవి అనే ఒక అమ్మాయి ఉంది. ఆమెని బాగా చదివించాలన్న కోరికతో కుటుంబం పట్నానికి వెళ్ళిపోయింది. శ్రీదేవి పట్టణంలో పెరిగి అక్కడే చదువుకుంటూ ఉంది. ఆమెని చదివించడం కోసం తండ్రి ఎంతో కష్టపడేవాడు. డబ్బు సరిపోక ఊళ్ళో ఉన్న కొందరి దగ్గర అప్పు తీసుకుని చదివించాడు. రోజులు గడిచాయి. ఆమె చదువు పూర్తయింది. కాని ఉద్యోగం రాలేదు. తండ్రికి అప్పుల బాధలు ఎక్కువయ్యాయి. ఆ సమయంలో అతనికి ఏం చేయాలో అర్థం కాక తన ఊరికి తిరిగొచ్చాడు. సరాసరి తన స్నేహితుడు రాజయ్య దగ్గరికెళ్ళి, రాజయ్య, నా కూతురికి ఉద్యోగం రాలేదు. ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది, కానీ ఉపయోగం లేదు. ఆమె చదువు కోసం చాలా అప్పే చేశాను. ఇప్పుడు అప్పుల వాళ్ళు నా మీద పడ్డారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకు బాధపడుతున్నావు రామయ్య? నీ అప్పులు మొత్తం నేను తీర్చేస్తాను. దానికి బదులు నువ్వో పని చేయాలి మరి. అదేంటో చెప్పు మిత్రమా, ఖచ్చితంగా చేస్తాను. నా కొడుకు శంకర్కి ఎన్నో సంబంధాలు చూశాను, కాని ఒక్కడి కూడా ముడిపడలేదు. ఈ మొరటోడికి అసలు పిల్లనివ్వడమే దండగా అంటున్నారు. నీ కూతురు చాలా తెలివైన అమ్మాయి. వీణ్ణి మార్చుకుంటుందని నాకు అనిపిస్తుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తానని ఒక్క మాట ఇవ్వు చాలు. ఆ మాట వినగానే రామయ్య సరే అన్నాడు. తరువాత రాజయ్య రామయ్య అప్పులు మొత్తం తీర్చేశాడు. అదే విషయం శ్రీదేవికి చెప్పడంతో అప్పులు తీరిపోయినందుకు తను కూడా సంతోషించింది. కాని చదువులేని ఒక పల్లెటూరు మొరటు వ్యక్తిని పెళ్లి చేసుకోవటమే తనకి బాధనిపించింది. రోజులు గడిచాయి. తండ్రి గౌరవం కోసం ఇష్టం లేకపోయినా శంకర్తో తాళి కట్టించుకుని ఆ పల్లెటూరికి కోడలిగా వెళ్ళింది. పెళ్లైన మరుసటి రోజు శంకర్ పొద్దున్నే నిద్రలేచి చెరువు దగ్గరికెళ్లి తాజా చెప్పులు తీసుకొచ్చాడు. శ్రీదేవి, ఇదిగో చూడు. ఈ రోజు చెరువులో పడ్డ తాజా చేపలు. ఇవి పులుసు పెడితే అద్భుతంగా ఉంటాయనుకో. నువ్వు వండితే నేను కడుపు నిండా తింటాను. ఆ మాటలు విన్న శ్రీదేవి చాలా చిరాగ్గా, ఛీ, అసలు ఆ వాసనంటేనే నాకు పడదు శంకర్. మీరా బురద వాసనతో నా దగ్గరికి రాకండి. సిటీలో ఉన్నప్పుడు మేము నీట్గా ప్యాక్ చేసినవే తెచ్చుకునేవాళ్లం. ఇలా శుభ్రం లేకుండా ఇంత దారుణంగా ఉన్నవి అస్సలు తీసుకురాం. దయచేసి వీటిని దూరం పెట్టండి. ఆ మాటలు విన్న శంకర్ చిన్నబుచ్చుకొని, సర్లే, నేనే శుభ్రం చేస్తాను. నువ్వు వండితే చాలు. నాకు వాటిని వండటం రాదు, వదిలేయండి. మీరొండుకోండి, లేకపోతే పడేయండి అని లోపలికెళ్ళిపోయింది. ఇక శంకర్కేం చేయాలో అర్థం కాక వాటిని శుభ్రం చేసి వండి, శ్రీదేవి, నేను నీకోసం వంట చేశాను. నువ్వు తిను. రుచి చూసి చెప్పు ఎట్టా ఉందో. ఆ మాటల్ని ఆమె అస్సలు పట్టించుకోదు. 2-3 సార్లు పిలిచినా సమాధానం లేకపోవడంతో ఇక అతను చేసేదేం లేక ఒక్కడే తినేశాడు. ఇక తిన్నాక పొలం వెళ్లాడు. ఒకరోజు సాయంత్రం శంకర్ పొలం నుండొచ్చి మట్టి కాళ్లతోనే ఇంట్లోకి రాబోయాడు. ఆగండి, ఆ మట్టి కాళ్లతో లోపలికి రాకండి. ఇల్లు ఎంత కష్టపడి తుడుస్తానో తెలుసా మీకు? అసలు మీకు ఇంటికి పొలానికి తేడా తెలీదా? పేచ్చిదానా, ఏ మట్టి నుండే కదే మనం తినే అన్నం వస్తాది. మట్టంటే అంత అసహ్యం ఎందుకో? నాకు ఫిలాసఫీలొద్దు. మీరొక పల్లెటూరి మొరటు వ్యక్తిలా ప్రవర్తిస్తున్నారు. మీతో మాట్లాడడం కంటే గోడతో మాట్లాడటం మేలు అని అసహించుకొని అక్కడి నుండి లోపలికెళ్ళిపోయింది. శంకర్ అతని భార్య ఎన్ని మాటలన్నా ఆమెనేమీ అనడు. ఆ రోజు గడిచిపోయింది. రోజులు గడుస్తున్నాయి. శంకర్ తన భార్యని చాలా ప్రేమిస్తుండడంతో ఆమెకిష్టమైన వాటిని 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్నానికి వెళ్లి మరీ ఆమెకి తీసుకొచ్చిచ్చేవాడు. దాన్నామె సాధారణంగానే చూసేది. రోజులలా గడుస్తున్నాయి. ఒకరోజు సాయంత్రం విపరీతమైన వర్షం కురుస్తుంది. అమ్మో, వర్షం ఎక్కువగానే కురుస్తుంది. నీళ్లు ఎక్కువవుతున్నాయి. గట్లు తెరవాల్సిందే అంటూ హడావిడిగా పొలానికి వెళ్లాడు శంకర్. శంకర్ పొలానికి వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. అతని కాలికి తీవ్రమైన గాయమైంది. తర్వాత అతను తిరిగి ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చిన కొంత సమయానికి అతనికి జ్వరం వచ్చి అదే మట్టి కాళ్లతో మంచం పైన పడుకున్నాడు. దాన్ని చూసిన శ్రీదేవి అతని జ్వరం గురించి కూడా పట్టించుకోకుండా, ఏంటి శంకర్ గారు ఇది? అసలు మీకు కాస్తైనా సభ్యతుందా? ఈ సమయంలో ఎవరైనా ఇంటికొస్తే ఇల్లు చూసి ఏమనుకుంటారు? మంచం మీద మీరు అలాగే పడుకున్నారు. అసలు మీ ప్రవర్తన చూసి చదువుకున్న వాళ్ల మధ్య మిమ్మల్ని తీసుకెళ్లాలంటే నాకు సిగ్గుగా ఉంది. అతనికి ఓపిక లేకపోయినా సరే శంకర్ నచ్చజెప్పాలని చూస్తాడు. కాని ఆమె మాత్రం మరింత పొగరుగా అతనితో మాట్లాడుతుంది. శంకర్ శాంతంగా,
శ్రీదేవి, చదువుకున్నోళ్ల మధ్యలో ఉండటం నీకు గౌరవమేమో, కానీ ఈ బురదలో కష్టపడి నలుగురికి అన్నం పెట్టే రైతు పక్కనుండటం నాకు గర్వమే. నాకు దెబ్బ తగిలి జ్వరం వచ్చి ఓపిక లేక ఇక్కడికి వచ్చాను గాని ఇంకో ఉద్దేశంతో కాదు. అయినా సంస్కారం గురించి మాట్లాడుతున్నావు కదా, నీకు సంస్కారం ఉందా అని ప్రశ్నించగా, నాకు చదువుకున్న సంస్కారం ఉంది కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను, లేకపోతే ఇంకోలా ఉండేది. అవునా? నువ్వేసుకునే బట్టలు మురికవుతాయని నన్ను తాకడానికే అసహ్యించుకుంటున్నావు, కానీ అదే బట్టలు కొనివ్వడానికి నేనెంత మట్టిలో కష్టపడుతున్నానో ఒక్కసారి ఆలోచించు. నా భాష కరుగ్గానే ఉండొచ్చు, కానీ మనసులో నీ పట్ల గౌరవం, ప్రేమ అట్టాగే ఉంది కాబట్టి నేను కూడా సంస్కారంగానే ఉంటున్నాననే కదా. నేనిప్పుడు కొంచెం బాధలో ఉన్నా కాబట్టి అట్టా చెయ్యాల్సి వచ్చింది. ఇప్పుడు నీకు కావలసింది శుభ్రంగా ఉంచటమే కదా అంటూ బయటికెళ్లి ఇల్లు మొత్తం శుభ్రం చేశాడు. శ్రీదేవి అతనన్న మాటల గురించి ఆలోచిస్తూ లోపలికెళ్ళింది. కొంత సమయానికి శంకర్ ఒక్కడే హాస్పిటల్కి వెళ్లి చికిత్స చేయించుకుని ఇంటికొస్తాడు. అతనింటికొచ్చే సమయానికి లక్ష్మి అనే శ్రీదేవి చిన్ననాటి స్నేహితురాలు ఇంట్లో ఉంది. ఆమెని చూసి శ్రీదేవి చాలా సంతోషిస్తూ మాట్లాడుతుంది. నా జీవితం ఇలా నాశనమైపోతుందని నేను అస్సలు ఊహించలేదే. మొరటోడికిచ్చి పెళ్లి చేశారు, నరకం అనుభవిస్తున్నాను. ఎన్నో కలలు కన్నాను, అవన్నీ బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలిపోయాయి అని చాలా బాధగా చెప్పింది. అప్పుడు లక్ష్మి, శ్రీదేవి, నువ్వు శంకర్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నీకు తెలుసా, మీ నాన్న అప్పులు తీర్చడానికి శంకర్ తన పేరు మీదున్న 5 ఎకరాల పొలం అమ్మేశాడు. ఆ డబ్బుతోనే మీ అప్పు తీర్చారు. నీకు పట్నంలో ఉండటం ఇష్టమని అక్కడ ఇల్లు కొనడానికి రాత్రింబవళ్లు కష్టపడుతున్నాడు. అతను మొరటుగా కనిపిస్తాడేమో కానీ అతని మనసులో నీ మీద ఎంత ప్రేముందో నువ్వు గమనించలేకపోతున్నావే. ఆ మాట వినగానే శ్రీదేవి గుండాగినంత పనైంది. తన సౌకర్యం కోసం శంకర్ అంత త్యాగం చేశాడని ఆమెకప్పుడే తెలిసింది. ఆ మాటల్ని చాటుగా వింటున్న శంకర్ ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్తాడు. అప్పుడే లక్ష్మి శంకర్తో కూడా కొంతసేపు మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఆదివారం. శంకర్ మంచం మీద నుండి లేవడానికి ప్రయత్నిస్తుంటే శ్రీదేవి ఆపి, మీరు పడుకోండి, నేనిప్పుడే వస్తాను అని చెప్పి బయటకెళ్ళింది. కొంతసేపటికి ఆమె చేతిలో చేపల గిన్నెతో లోపలికొచ్చింది. శ్రీదేవి, నువ్వు చేపలు పట్టుకొచ్చావా? నీకిష్టముండదుగా. నాకిష్టముందా లేదా అనేది ముఖ్యం కాదండి. మీకిష్టమైనవి చేయటం నాకిష్టం. నేను చదువుకున్నాను గాని సంస్కారం మర్చిపోయాను. మీ ప్రేమని మొరటుతనమనుకున్నాను. నన్ను క్షమించండి. నువ్వు క్షమాపణ అడుగు శ్రీదేవి. పల్లెటూరోణ్ణి, నీకు తగ్గట్టు ఉండలేకపోతున్నానేమోనన్నదే నా బాధ. నీ సంతోషమే నాకు ముఖ్యం. చదువు మనిషికి తెలివితేటలిస్తుంది, కానీ ప్రేమ ఎదుటి మనిషి మనసుని అర్థం చేసుకునే గుణాన్నిస్తుంది. నేను చదువుకుని కూడా మూర్ఖంగా ప్రవర్తించానండి. ఇక నేను పట్నం గురించి ఎప్పుడో వదిలేశాను. నాకు సంతోషం ఇక్కడే దొరికినప్పుడు అక్కడికెందుకు వెళ్ళటం? నేను మీతోనే ఉంటాను. కష్టమైన నష్టమైన మీతోనే. నేను చేసిన తప్పులన్నింటికీ నన్ను క్షమించండి. భార్యాభర్తల మధ్య గొప్ప తక్కువ అని ఉండదు శ్రీదేవి. ఒకరి లోటు ఇంకోరు భర్తీ చేయడమే సంసారం. అవునండి అని నవ్వుతూ సమాధానం చెప్పింది శ్రీదేవి. ఇక వాళ్ళిద్దరి మధ్య గొడవలు తీరిపోయి సంతోషంగా జీవించసాగారు.